నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సుందరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాలకు కూల్చివేత, మూసీ సుందరీకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చెరువులను కబ్జా చేసి కట్టుకున్న భవనాలను, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మరికొన్ని భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే బాధితుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 25,000 రూపాయల నగదును కూడా రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లారు. వారిలో కొందరు ఇక్కడ కూడా తమకు బానే ఉందంటూ, కానీ పిల్లలు స్కూల్ కాలేజీలకు దూరంగా ఉందని తమ సమస్యను చెప్పుకున్నారు. అవి కూడా పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో హైడ్రా ఇళ్లను కూల్చడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే కూల్చడం తప్పదని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో చెరువులను కబ్జా చేసి ఆ స్థలంలో అక్రమ ఫామ్ హౌస్లు కట్టుకున్న బీఆర్ఎస్ నేతల జాబితాను ప్రకటిస్తూ మధ్యలో కేవీపీ పేరును ప్రస్తావించారు. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ లో తన చరిత్ర అంటూ చాలా పెద్ద లెటర్ రాశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుర్తించలేకపోవడం తన దురదృష్టం అన్నారు. ఆయన కాంగ్రెస్ లో పనిచేసి పదవులు పొందారు. పార్టీని వైఎస్ సొంత ఆస్తిలా మార్చేందుకు సహకరించారు. కానీ కాంగ్రెస్ కు చాలా నష్టమే చేశారు. ఆయన ఏం చేశారన్నది పక్కన పెడితే ఆషామాషిగా రేవంత్ ఆయనను వ్యతిరేకించడం లేదని, తెర వెనుక చేసిన కుట్రలు తెలుసు కాబట్టే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిందని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచిలాగా కేవీపీ ఉన్నారని, ఆయనకు పక్కా సమాచారం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఆయన కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం కేవీపీ, కేసీఆర్ ది ఒకే సామాజిక వర్గం, వారిని అది కలిపిందని ఆయన నమ్ముతున్నారు. కేవీపీ రేవంత్ కు రాసిన లేఖలో తాను కాంగ్రెస్ కు ఎంత సేవ చేశానో చెప్పుకొచ్చారు. తనపై ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేవీపీ ఆ లేఖ ద్వారా రేవంత్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అంతకు ముందు పల్లం రాజు సోదరుడి ఫామ్ హౌస్ కూల్చేసినప్పుడు కూడా హైకమాండ్ రేవంత్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పల్లం చేసిన వ్యాఖ్యలన్నీ రేవంత్ హైకమాండ్ ముందు పెట్టినట్లుగా చెప్తున్నారు. సీనియర్ల పేరుతో కాంగ్రెస్ ను అమ్ముకున్న ప్రతి ఒక్కరి జాతకం రేవంత్ వద్ద ఉందని, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటున్నారని కాంగ్రెస్ అంటున్నాయి. మరి కేవీపీ తర్వాత రేవంత్ లిస్టులో ఇంకా ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.